నా హ్యాండ్‌కైతే చిన్న ఇన్సిడెంట్స్ అయితే 3 డేస్ అయితుంది. 3 డేస్ నుంచి ఫుల్లు నరకం అంటే నరకం అనుభవిస్తున్నా. అసలేమంటుర్రంటే గట్లెందుకు ఏసుకున్నావు అంటుర్రు. మనకేమన్నా తెలుసా? మనకి ప్రమాదం అయితదని మనకేమన్నా కలత్తదా ఎట్లా? అది గాసరం మంచిగా లేదేమో శనీశ్వరుని నెత్తి మీద ఉందో తెలవది. ఇగ అట్లయింది. ఇగ దానికి నేనేం జేయాలి? ఇగ మా వోళ్ళైతే తిడతార్రు. సరే ఇంగ నా పరిస్థితి ఎట్లుందనంటే ఘోరముంది. ఏడ్చుడు ఒకటే తక్కువ అనుకోర్రి. అసలు బోళ్ళు తోమత్తలేదు. అసలు ఇంట్లో ఏం పని జేయత్తలేదు. కనీసం అన్నం గూడా తినత్తలేదు. నేనసలు కడుపు నిండా అన్నం తినక 4 రోజులైతుంది చెప్పాలంటే. ఇది నా పరిస్థితి. ఇంక వంట చేద్దామని అన్నా గానీ చేతి సహకరించలేదు. సో, లెఫ్ట్ హ్యాండ్‌తోని పనులు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అట్లా అని రెస్ట్ తీసుకుందామంటేనేమో పిల్లల పరిస్థితి ఎట్లా? పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు హెల్ప్ చేయడానికి. ఒక్కరోజు మనం ఇంట్లో పడుకొని ఉన్నామనుకోని ఇంట్లో ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు ఎక్కడి పనులు అక్కడనే ఉంటాయి. సో, ఇంగ పాపం నేను చేయబట్టి మా పిల్లలు కూడా ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళ బాధ చూడలేక ఇక నాకే ఏడుపొత్తంది. ఇట్లాంటి పరిస్థితి ఎవ్వరికీ రావద్దు ఫ్రెండ్స్.